గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటాం, గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటాం. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అప్లై చేసుకుంటాం, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అప్లై చేసుకుంటాం. ఇది జేఎన్‌టీహెచ్ స్టూడెంట్స్ ఇప్పుడు చేయాల్సిన పని. చేస్తున్న పని. ఏంటంటే ఇప్పుడు R16 వాళ్ళకేమో గ్రేస్ మార్క్స్, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉన్నాయి. R18 వాళ్ళకేమో గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. సో R16 వాళ్ళకేమో ఒక రకమైన ప్రాసెస్‌లో ఉంది. అది సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ పెట్టుకుంటే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే కంప్లీట్‌గా మార్క్స్‌తో సహా తీసేస్తారు దాంట్లో. సీఎంఎంలో చివరికి. గ్రేస్ మార్క్స్ పెట్టుకుంటేనే ప్రాబ్లమ్ వాళ్ళకు. అది ఎందుకో చెప్తాను. ఇక R18 వాళ్ళు అంటారా? ఇక ప్రాబ్లమ్ ఉండదు. గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటారు. సో ఇప్పుడు ఇంతగా ప్రాబ్లమ్ ఏంటి? దానికి సొల్యూషన్ ఏమైనా ఉంటదా? చెప్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఈ R16 నుంచి R18కి రీఅడ్మిట్ అయినా లేకపోతే R16 వాళ్ళు ఎవరన్నా మిగిలుండి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలన్నా వాళ్ళకు ఒక ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్స్ విధానం ఏదైతే ఉందో దానివల్ల మార్క్స్ అందుట్లో మెమోలో ఫెయిల్ అయిన ఎక్స్టర్నల్ మార్క్స్ ఇంక్లూడ్ కాకపోవటం, అసలు వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, గ్రేస్ మార్క్స్ పెట్టుకుంటే సరిపోదా అన్న ధోరణి అనమాట. ఇప్పుడు R16 నుంచి R18కి వెళ్ళిన అదే పరిస్థితి, R16 కింద ఉన్నా కూడా అదే పరిస్థితి. కొంతమంది అడుగుతూ ఉన్నారు, మరి ఇప్పుడు దీనికి మార్కులు తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి. అయితే దీనికేమో ఒకటే సొల్యూషన్ అండి నాకు తెలిసి. మీరు ఇంకా మిగతా ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చెప్తాను. మీరు అడిగే ఆప్షన్స్ కుదరదా అని. ఈ ఆప్షన్ ఏంటంటే ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఒకటి వస్తుంది. సో దాంట్లో మీ కాలేజీ వాళ్ళు కొంతమంది పేర్లు పంపిస్తారు. అక్కడ యూనివర్సిటీకి పంపించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పేర్లు అవి టాలీ చేసుకుని అప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్ పంపిస్తారు. లేకపోతేనే రెండో కేసు ఏంటంటే ఎలిజిబిలిటీ లిస్ట్ అక్కడి నుంచి ఇక్కడ పంపించినప్పుడు వీళ్ళలో ఏమైనా మిస్ అయితే మీ కాలేజీ వాళ్ళు ఇంక్లూడ్ చేసి వాళ్ళకి పంపిస్తారు. కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేసుకొని. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, వీళ్ళ దగ్గర డేటా ఉంటుంది. అప్పుడు మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. 40 మార్కులే కాబట్టి వచ్చేది, నో ప్రాబ్లం ఉండదు. ఇది జరిగేది జనరల్గా. ఇక రెండోది స్టూడెంట్స్ అడుగుతా ఉంది ఏంటంటే మార్క్స్ తెలుసుకోవడం కుదరదా, యూనివర్సిటీ పోతే చెప్తారని ఖచ్చితంగా చెప్పరు. అది కుదరదండి, అసలు విషయమే కుదరదు. ఓకేనా? సో ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మార్కులు తెలుసుకోవాలంటే అసలు జనరల్గా ఏంటంటే ఈ మెమోలో కనుక ఎక్స్టర్నల్ మార్క్స్ ఇంక్లూడ్ అయ్యి వస్తే ఆ మెమోలను చూసే వీళ్ళు లాగ్ బుక్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళు. సో వాటి నుంచి ఇంకా ఏమైనా డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావాలంటే వాళ్ళు తీసుకుంటారు తప్ప పాయింట్ల విధానాలు ఉంటే ఒకవేళ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి ఉంటే ఫెయిల్ అని వచ్చింది అనుకోండి మార్క్స్ లేకుండా, దానికి వీళ్ళు కూడా ఏం చేయలేరండి. లాగ్ బుక్లో ఎంటర్ చేయాలి అంటే ఖచ్చితంగా అయితే మెమోలో మార్కులు ఎంటర్ చేసి ఉండాలి. సో ఇక కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఎలిజిబిలిటీ లిస్ట్లో మా నేమ్ రావట్లేదండి అని చెప్పేసి. ఎలిజిబిలిటీ లిస్ట్లో మీకు నేమ్ రాలేదంటే మీకు అందుట్లో సరిపడ మార్కులు రాలేదు ఎక్స్టర్నల్లో. ఓకేనా? మరి కొంతమంది అడగవచ్చు, నాకు ఇన్ని వస్తాయని నేను అనుకున్నానండి, అన్ని వచ్చి ఉంటాయని అనుకున్నా. వస్తాయి అనుకుంటున్నా, ఉండవచ్చు. ఇలాంటి అజంప్షన్స్ వద్దు. అక్కడ మీరు అజమ్ చేసుకున్న దాన్ని బట్టి ఉండదండి. అది పాయింట్స్ విధానంలో ఉన్నప్పుడు నేను ఒక సీనియర్ కనుక్కున్నాను. పాయింట్స్ విధానంలో ఉన్నప్పుడు మార్కులు తెలుసుకోవడం అనేది ఏ యూనివర్సిటీ కింద అయినా కూడా హైలీ ఇంపాసిబుల్. అది ఎలిజిబిలిటీ లిస్ట్లో పేరు వస్తే తప్ప వేరే చేసేదే ఉండదు. ఇక చెయ్యాలి, ఇక ఎలిజిబిలిటీ లిస్ట్ రాకుండా అంటే మాత్రం సప్లీ రాసి పాస్ అవ్వాల్సిందే. సప్లీ కనుక ఛాన్సెస్ అయిపోయి ఉంటే వన్ టైం ఛాన్స్ రాసుకొని పాస్ అవ్వటం అని తప్ప వేరే ఏమీ ఉండదని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? సో ఒకవేళ మార్కులు కనుక ఇంక్లూడ్ అయ్యి ఉంటే మాత్రం అది మీకే తెలిసిపోద్ది. ఇంకా మీకు లాగ్ బుక్తో పనే ఉంది. ఓవరాల్గా ఇదండి.